నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల పూజ ఈరోజు 4వ రోజు మా ఇంట్లో చాలా బాగా చేసుకున్నాము. 3 వారాలు చాలా సక్సెస్ఫుల్గా చేసుకోగలిగాను. అలాగే 4వ వారం కూడా చాలా బాగా చేశాను. దేవుడి దయ వల్ల బాగా జరిగింది. ఎర్లీ మార్నింగ్ పూజ, రెగ్యులర్ పూజ అయిపోయిన తర్వాతే నేను ఇక్కడ పీఠం పెట్టుకొని హాల్లో ఇలా సపరేట్గా చేస్తున్నాను. ఈ విషయం మీకు ఇంతకుముందు నేను చెప్పలేదు కదా. మనం సపరేట్గా పీఠం పెట్టుకొని చేసుకుంటే బాగుంటుంది ఇది. అందుకని నేను ఆ దేవుడి మందిరం దగ్గర కొంచెం ఇరుగ్గా ఉందని నేను హాల్లోనే పీఠం అయితే ఇలా పెట్టుకొని చేసుకుంటున్నాను. ప్రతి వారం చేసినట్టే ఈ వారం కూడా 4వ వారం చాలా బాగా జరిగింది. అంటే ప్రతి వారం నేను ఎలా అయితే నైవేద్యాలు పెడుతున్నానో అదే నైవేద్యాలు పెట్టాను. ఫ్రూట్స్ అవి పెట్టాను అనమాట. నేను చిమ్లీ వండలు లాంటివి అయితే ఏమీ ఇంకా నేను పెట్టడం లేదు. ఓన్లీ మనం ఆ శనీశ్వరుడికి కావాల్సిన పెట్టే నైవేద్యాల్లో మనం చిమ్లీ వండలు పెట్టొచ్చు, లేదా ద్రాక్ష, నేరేడు పళ్ళు లాంటివి పెట్టొచ్చు. నాకు అందుబాటులో ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, అవి పెట్టాను నైవేద్యం. ఎప్పట్లాగే వడపప్పు, సెలవుడి, పానకం, ఇలాగే బెల్లం, పళ్ళు అలా పెట్టాను అనమాట. చాలా బాగా జరిగింది. ఇంకా 3 వారాలు అంటే వడ్డీతో 4 వారాలు ఇంకా చేయాలి. మిగతా వారాలు కూడా నేను బాగా చేయాలి అని నేను మంచి సంకల్పంతో నేనైతే స్టార్ట్ చేశాను. చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ దేవుడా. నిజంగా నేను మనసులో అనుకున్న కోరికలన్నీ కూడా దరిదాపు ఇవి రన్నింగ్లో జరుగుతూ ఉన్నట్టు నాకు కదలికలు అనేది మాత్రం తెలిసింది. నిజంగా చాలా పవర్ఫుల్ దేవుడు, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ కూడా ఎంతో ఇష్టమైన దేవుడు. నేను మీకు వేరే సపరేట్గా చెప్పవసరం లేదు. దేవుడి దయ వల్ల మన మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు కూడా ఒక మంచి సంకల్పం అనుకొని మీరైతే స్టార్ట్ చేసుకోండి. అంటే మనం మనసులో అనుకొని కొంతమంది ముడుపు కట్టుకుంటారు. నేనైతే ముడుపు కట్టలేదు, మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను. ముడుపు అయితే కట్టలేదు. సంకల్పం మనసులో అనుకున్నాను. మనం చేసే పూజలో ఎక్కువగా అవి ఇవి ఆర్భాటాలు అవసరం లేదు. మనం చేసేది భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ స్వామికి సరిపోతుంది. ఓకేనా? మీరందరూ కూడా ట్రై చేయండి. ఆ దేవుడి దయ వల్ల మనం అనుకున్న కోరికలన్నీ కూడా ఆ దేవుడి దయ వల్ల మనకు నెరవేరుతాయి అనే సంకల్పం మాత్రం పెట్టుకొని మీరు స్టార్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.